నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో మరో 8 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల ఎన్నిక పూర్తి ఖానాపూర్ క్యాతనపల్లి ఇబ్రహీంపట్నంలో రెండోసారి వాయిదా మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియలో పలు చోట్ల ఉద్రిక్తతలు ఇబ్రహీంపట్నం జనగామల్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్షణలు హైదరాబాద్లో ప్రారంభమైన బయో ఆసియా 2026 సదస్సు భాగ్యనగరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారిందన్న రేవంత్ ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల కేటాయింపు కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రతిపక్ష వైసీపీ ఆందోళనతో శాసనమండలిలో గందరగోళం కల్తీ నెయ్యి పాప నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమన్న ప్రభుత్వం హైపర్ స్కేల్ డేటా సెంటర్లు అభివృద్ధి చేస్తామన్న అదానీ గ్రూప్ $100 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్టు గౌతమ్ అదానీ ప్రకటన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా తారిక్ రెహమాన్ ఎన్నిక కాసేపట్లో బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం తెలంగాణలో వివిధ కారణాలతో వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో 9 చోట్ల నేడు చైర్పర్సన్ల ఎన్నిక జరిగింది 9 పురపాలికల్లో 7 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే పీఠాలు దక్కించుకున్నారు తొర్రూరు జనగామ మున్సిపాలిటీల్లో లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ను అదృష్టం వరించింది ఇంద్రేశం పురపాలికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన హైకోర్టు స్టేతో ఎన్నికను నిలిపివేశారు ఖానాపూర్ క్యాతన్పల్లిలో ఎన్నిక మళ్లీ వాయిదా పడింది ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు జనగామ మున్సిపల్ చైర్మన్ పదవులు లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీకి దక్కాయి ఎక్స్ అఫీషియో ఓటుకు ఎంపీ కడియం కావ్య అర్హురాలు కాదని విమర్శిస్తూ తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద రోడ్డుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఓటింగ్ నిర్వహించగా సమానంగా ఓట్లు వచ్చాయి వెంటనే లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహించగా కాంగ్రెస్ అభ్యర్థిని అదృష్టం వరించింది తొర్రూరు మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ గెలుపొందారు బీఆర్ఎస్ ఓటమితో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీరు పెట్టుకున్నారు మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు ప్రజలైతే 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాడో రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది దయచేసి ఏంది దౌర్జన్యం తీవ్ర ఉత్కంఠ రేపిన జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి కూడా లాటరీ పద్ధతిలోనే కాంగ్రెస్ పార్టీకి దక్కింది జనగామలో 30 వార్డులకు బీఆర్ఎస్ 13 కాంగ్రెస్ 12 సిపిఎం 1 స్వతంత్రులు 4 చోట్ల గెలిచారు ఓటింగ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించారు లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణిని అదృష్టం వరించగా ఆమె ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు బీజేపీ మద్దతుతో కాగజ్నగర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది కాగజ్నగర్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా షాహీన్ సుల్తానా ఎన్నికయ్యారు సుల్తానాబాద్ పురపాలిక కూడా హస్తం పార్టీ ఖాతాలోకే చేరింది సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్గా బిరుదు కృష్ణ వైస్ చైర్పర్సన్గా పుష్పలత ఎన్నికయ్యారు డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి రాజకుమారి ప్రమాణం చేశారు వైస్ చైర్మన్గా మాద లావణ్యకు అవకాశం దక్కింది భద్రాద్రి జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్గా కాంగ్రెస్కు చెందిన దొడ్డ కిరణ్ మిత్రా ఎన్నికయ్యారు వైస్ చైర్పర్సన్గా పెండేల రాజు ఎన్నికయ్యారు జహీరాబాద్ మున్సిపల్ స్థానాన్ని సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది చైర్మన్గా యూనుస్ ఎన్నికయ్యారు నిన్న కోరం లేక చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది జహీరాబాద్లోని 37 వార్డుల్లో బీఆర్ఎస్కు 15 కాంగ్రెస్కు 14 బీజేపీ 3 ఎంఐఎంకు 2 స్వతంత్రులు 3 చోట్ల గెలిచారు 3 స్వతంత్రులు 2 ఎంఐఎం సభ్యుల మద్దతుతో జహీరాబాద్ పీఠాన్ని హస్తం పార్టీ దక్కించుకుంది ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎంపీ సురేష్ షేట్కార్ ఓటు వేశారు సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది చైర్పర్సన్గా ప్రమీల వైస్ చైర్మన్గా హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు నిన్న కోరం లేక చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది మున్సిపాలిటీలోని 18 వార్డుల్లో బీఆర్ఎస్ 9 కాంగ్రెస్ 6 బీజేపీకి 2 స్వతంత్ర అభ్యర్థి 1 ఉన్నారు స్వతంత్ర అభ్యర్థి చేరికతో బీఆర్ఎస్ బలం 10కి చేరడంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎన్నికపై హైకోర్టు స్టే ఇవ్వడంతో వాయిదా వేశారు. 19 వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి కిడ్నాప్పై ఆయన కుమారుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి యాదగిరిని హాజరుపరచాలని ఆదేశించిన హైకోర్టు ఎన్నికపై స్టే విధించింది. అనూహ్యంగా ఈరోజు ఉదయం బీఆర్ఎస్ క్యాంప్లో కౌన్సిల్ ఎన్నికకు యాదగిరి హాజరయ్యారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలు అధికారులకు అందాయి. అప్పటికే బీఆర్ఎస్కు చెందిన టేకుల సుదర్శన్ రెడ్డి చైర్మన్గా ఎన్నికయ్యారు. తర్వాత హైకోర్టు ఆదేశాలు అందడంతో చివరి నిమిషంలో ఎన్నిక నిలిపివేశారు. టేకుల సుదర్శన్ రెడ్డికి ధ్రువపత్రం ఇవ్వకుండానే ఎన్నికల అధికారులు వెళ్లిపోయారు. ఎన్నిక సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు పరస్పరం వాదనకు, దాడులకు దిగారు. ఈ ఎన్నికకు ఎక్స్-అఫీషియో సభ్యుడు మల్లెడ్డి రంగారెడ్డి గైర్హాజరయ్యారు. కోరం లేక ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇరు వర్గాల గొడవతో కేతన్పల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక వాయిదా పడిందని ప్రత్యేక అధికారి సతీష్ కుమార్ ప్రకటించారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, మెడ్టెక్ రంగాల వేదికైన బయో ఆసియా 2026 సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పలు సంస్థలతో ఒప్పందాలు జరగనున్నాయి. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో దేశ, విదేశీ సంస్థల సీఈఓలు, శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగ నిపుణులను సీఎం సత్కరించారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి ముందస్తు విజన్, ప్రభుత్వ పాలసీలతో తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఫార్మా, సాఫ్ట్వేర్ సహా అనేక కీలక రంగాలకు హైదరాబాద్ ప్రసిద్ధి అని చెప్పారు. నగరంలో మానవ వనరులు, ప్రముఖ విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా హైదరాబాద్ మారిందన్నారు. హైదరాబాద్ ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా ఎదుగుతుందన్న సీఎం తెలంగాణ పురోగతిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. Today, Hyderabad is a global vaccines manufacturing hub. In the last 2 years, we have received over 73,000 crore investments in life sciences. We launched our new life sciences policy at Davos recently. A proof of our success is BioAsia 2026. You want a trusted, stable and future-ready ecosystem. Telangana offers it. Hyderabad is your answer. Hyderabad has become the world's preferred destination for GCCs. Together, let us make it the world's hub for integrated life sciences. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోందంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. ఇందుకు నిరసనగా మండలి ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్న సమయంలో నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. వైసీపీ ఆందోళన మధ్య కాసేపు సభ నిర్వహించారు. కల్తీ నెయ్యి పాపం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. సభ్యులు పోడియం వదిలి వెళ్లి సీట్లలో కూర్చుంటే మండలిలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తామని చైర్మన్ నచ్చజెప్పి వెనక్కి తగ్గలేదు. ఈ గందరగోళం మధ్య చైర్మన్ మండలిని కాసేపు వాయిదా వేశారు. గోదావరి డెల్టా కాలువల్లో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మార్పిడి పనులు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన 2014లో టీడీపీ ప్రభుత్వం గోదావరి డెల్టా ఆధునీకరణ కింద 31.77 కోట్లతో 175 గేట్లలో 58 కొత్త గేట్లు ఏర్పాటు చేసిందన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం బ్యారేజ్ ప్రమాదంలో ఉందని సిడబ్ల్యూసీ హెచ్చరించినా పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన 117 గేట్లు మార్చడానికి 150.09 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. గోదావరి డెల్టాలో చివరనున్న పొలాలకు కూడా నీళ్లిచ్చేందుకు నీటి విడుదలను మరింత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి ఆ 34 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో డ్రైనేజ్ సమస్య వల్ల మొదటి పంట నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి, రెండవ పంటకి నీరు శివారు ప్రాంతాలకు అంతగా నష్టపోతున్నాం. మొన్న ఏరియల్ రైడర్ సర్వే కూడా ఇచ్చాము అధ్యక్ష, 13.428 కోట్ల రూపాయలతో. ఈ యొక్క ఏరియల్ లైడర్ సర్వే చేస్తే మనకి డిపిఆర్ తయారు చేస్తారు. డిపిఆర్ తయారైతే మొత్తం డెల్టాకు సంబంధించినటువంటి ఏదైతే ఎంత ఎస్టిమేషన్ వస్తే దాని ప్రకారం డెల్టా మోడరేషన్ కింద పనులు చేపట్టాలని భవిష్యత్తులని కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష.
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నియమ నిబంధనల మేరకే విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నట్లు అసెంబ్లీలో స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి అవగాహన లోపం, లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిపై విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రమాదంగా మారిన విద్యుత్ లైన్లు గుర్తిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో అతలాకుతలమైన ఆక్వా సాగుకు ఊతమిచ్చేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన రైతులకు సబ్సిడీపై విద్యుత్ అందిస్తామన్నారు. గతంలో కంటే కొత్తగా 50,000 ఆక్వాకల్చర్ కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు. మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం సార్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం ఏదైతే పండిస్తారో పంట అది రిజెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో ట్రేసబిలిటీ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీగా కావాలని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కలిసి ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇందాక సభ్యులు అడిగినట్టు తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఇంకా త్వరగా పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. దాదాపు గతం కంటే ఇప్పుడు 50,000 కనెక్షన్స్ అదనంగా మంజూరు చేశాం సార్. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మంజూరు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ₹1.5 వర్తిస్తుంది. అది కాకుండా గతంలో పూర్తిగా దాదాపు 4,27,000 మందికి వాళ్ళు ఇస్తే మనం 5,21,000 మందిని ఈ జోన్ లోపల తీసుకొని రావడం జరిగింది సార్. దాదాపు 50,000 మంది, ఇందాక నేను చెప్పినట్టు 50,000 మంది రైతులు కూడా మళ్ళీ ఆక్వా దాంట్లోకి అదనంగా మళ్ళీ రైతులు వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల కేటాయింపు కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన 2 కేసుల నుంచి తప్పించాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఓఎంసీ నిబంధనలకు అనుగుణంగానే గనులు కేటాయించినట్లు శ్రీలక్ష్మి వివరణ ఇవ్వగా, గనుల శాఖ కార్యదర్శిగా ఆమె అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్లు సిబిఐ తెలిపింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అక్రమంగా గనులు కేటాయించడంలో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని, క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించి అక్రమాలకు బాటలు వేశారని సిబిఐ స్పష్టం చేసింది. గనులు కేటాయించేందుకు శ్రీలక్ష్మి లంచం కూడా డిమాండ్ చేసినట్టు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని కోర్టుకు తెలిపిన సిబిఐ ఆమె అక్రమాలన్నీ విచారణలోనే తేలుతాయని పేర్కొంది. సిబిఐ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి వేసిన డిశ్చార్జి పిటిషన్ను కొట్టేసింది. వేరే కేసుగా భావించి ఇందులో తొలుత స్టే ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో విచారణ కొనసాగించాలని ట్రయల్ కోర్టును ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం, వ్యవసాయం, విద్యారంగాల్లో కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికతలు, నవీన ఆవిష్కరణల ద్వారా అభివృద్ధిని వేగవంతం చేస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని బిల్గేట్స్ తెలిపారు. తన అమరావతి పర్యటనపై ఎక్స్లో బిల్గేట్స్ పోస్ట్ చేశారు. సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ దూరదృష్టి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు తెలిపారు. పునరుత్పాదక ఇంధనంతో నడిచే హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లను అభివృద్ధి చేసేందుకు $100 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. 2035 నాటికి హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా సర్వర్ల తయారీ, క్లౌడ్ ప్లాట్ఫామ్ సహా ఇతర అనుబంధ రంగాల్లో మరో $150 బిలియన్ అదనపు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచం ఇంటెలిజెన్స్ విప్లవంలోకి అడుగుపెడుతోందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. ఇంధనం, కంప్యూటింగ్ మధ్య సమతుల్యతను సాధించిన దేశాలే రాబోయే దశాబ్దాన్ని శాసిస్తాయని తెలిపారు. ఈ విషయంలో నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఏఐ యుగంలో భారత్ కేవలం వినియోగదారుగా మాత్రమే మిగిలిపోదని, సృష్టికర్తలుగా, ఇంటెలిజెన్స్ ఎగుమతిదారులుగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందులో భాగస్వాములు కావడం తమకు గర్వకారణమని అదానీ తెలిపారు. ప్రస్తుతం అదానీ సంస్థకు 2 గిగావాట్ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్లు ఉండగా దాన్ని 5 గిగావాట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా విశాఖలో గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ను నెలకొల్పడానికి గూగుల్తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్, పూణేలో డేటా సెంటర్ల ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకుంది. సమాజంలో అసమానతలను తగ్గించేందుకు కృత్రిమ మేధ దోహదపడాలని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. నిత్య జీవితంలోని అన్ని మార్గాలపై ఏఐ ప్రభావం స్పష్టంగా ఉంటుందని చెప్పారు. అయితే ఏఐ అందరికీ అందుబాటులో ఉండడం సహా బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొన్నారు. ఏఐ వ్యవస్థలు బహుళ భాషల్లో ఉండాలన్న ఆయన, లేకపోతే సమాజంలోని చాలా వర్గాలు వెనుకబడతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో కృత్రిమ మేధ ద్వారా పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగాలు వస్తాయని అమితాబ్ కాంత్ చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఇండియా ఇంపాక్ట్ సదస్సు ప్రాంగణంలో వివరించారు. అయితే కొత్త సాంకేతికతకు తగ్గట్టు యువత నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని అమితాబ్ కాంత్ సూచించారు. సమాజ స్థాపనకు ఏఐని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని పేర్కొన్నారు. Massive interest amongst young people in this very powerful technology which will change fundamentally the way we live, the way we will grow and evolve. Talent, skill, computing power are all very important.
it's also very important that we drive this technology with renewable energy. We drive it in a manner where we can ensure that it's for the good of the humanity as we move forward. And therefore, affordability, accountability. This technology will lead to many more new jobs. You will require more data scientists, more machine learners. There'll be a huge number of creation of new jobs. Our course curriculums will have to be altered. And therefore, no technology ever leads to lost jobs. It creates new jobs, but of a different kind. And I think India must prepare itself for greater quality jobs which will enable Indians to earn much more. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్య రంగంపైన పెద్ద ప్రభావమే చూపుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ చెప్పారు. ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడం సహా వైద్యులకు మంచి సమాచారాన్ని అందుబాటులోకి తెస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఏఐ టూల్స్ తయారీదారులు ఖచ్చితమైన విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే అందించాలని ఆయన హితవు పలికారు. స్వతహాగా వైద్యరంగ నిపుణులైన వికే పాల్ ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరైన సందర్భంగా పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు. చిన్నారులు ఏఐ ఆధారిత కంటెంట్కు బానిసలు కావటం ఆందోళన కలిగించే అంశమని పాల్ పేర్కొన్నారు. ఏఐ యాప్లలోని కంటెంట్ను ఖచ్చితంగా పరిశీలించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఏఐ యాప్స్, టూల్స్ తయారీదారులు సహా సంబంధిత వర్గాలన్నీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. AI is going to impact the health sector the most. AI tools will improve our clinical care, our health system functioning. They'll improve preventive approaches as well as they'll strengthen. Our AI tools must be developed responsibly. They need to be trustworthy so that when we use them, we are hitting the truth and then leading on to correct decision making, which is very important. AI has immense potential. We believe AI will be a great enabler for doctors. We believe it will be a great enablers for public health as well as cost of health care. India has the opportunity and has the base and the technical human resource strength to be the leader in AI for health, and that's what our endeavor is. And India will offer AI solutions in health to the country and to the world. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు బయటపడిన నేపథ్యంలో బిల్ గేట్స్కు పంపిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకున్నట్లు సమాచారం. మొదట బిల్ గేట్స్ ఏఐ సదస్సులో జరిగే ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చల్లో పాల్గొంటారని వెల్లడైంది. అయితే ఎప్స్టీన్ పత్రాల్లో బిల్ గేట్స్ పేరు బయటపడిన తర్వాత ఆయన సదస్సుకు హాజరయ్యే అంశంపై నిర్వాహకులు సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. తర్వాత బిల్ గేట్స్ పేరును అతిథుల జాబితా నుంచి తప్పించారని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. సమిట్ వెబ్సైట్లో అతిథుల జాబితా నుంచి బిల్ గేట్స్ పేరును తొలగించారు. బిల్ గేట్స్ సదస్సుకు హాజరు కాబోరని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సినీ నటి ప్రత్యూష హత్య కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. 2004లో ప్రత్యూష మృతిని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సిద్ధార్థరెడ్డిని నిందితుడిగా తేల్చి అభియోగాలు దాఖలు చేశారు. వాదనలు విన్న ట్రయల్ కోర్టు సిద్ధార్థరెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ట్రయల్ కోర్టు తీర్పును సిద్ధార్థరెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు 5 ఏళ్ల జైలు శిక్షను 2 ఏళ్లకు కుదించి 50,000 జరిమానా విధిస్తూ 2011లో తీర్పు వెలువరించింది. ఆ తీర్పును అతడు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. ప్రత్యూష కేసులో పోస్ట్మార్టం జరిగిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 4 వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గడ్డితో కేసీఆర్ భారీ చిత్రపటాన్ని గీయించారు. ఒడిశాలోని పూరీ తీరాన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనే సందేశాన్ని ఇస్తూ సముద్ర తీరాన వినూత్నంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో గులాబీ శ్రేణులు ఘనంగా అధినేత జన్మదిన సంబరాలు నిర్వహించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, పలువురు ప్రముఖులు కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లోనూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేశారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని మాజీ మంత్రి హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్పై కొందరు ఇష్టారీతన మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతిపితనని, ప్రజలు పిలుచుకున్నారు. ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకి హీరో ఉంటాడు, కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో, అది తెలంగాణకు జాతికి
మొత్తానికి హీరో, ఇది వాస్తవం. ఆనవాళ్లు జరిపేస్తాం కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, దాన్ని ఎట్లా జరిపేస్తావురా సన్నాసి? కేసీఆర్ లాంటి మహానాయకుడికి మనం ఇచ్చే బహుమతి ఒకటే, పుట్టినరోజు గిఫ్ట్ ఒకటే. ఐకమత్యంగా కొట్లాడదాం. మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరవేయడమే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే ఆ మహానాయకుడికి మనం ఇచ్చే చిరు కానుక. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో చిరుత సంచారం రైతులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గత నెల నుంచి రైతుల కంటపడుతున్న చిరుతను అటవీశాఖ అధికారులు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. బస్వాపూర్ శివారులో ఒక చిరుత, 2 కూనలు సంచరిస్తున్నట్లు ప్రత్యక్షంగా చూసిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల డోన్గావ్ శివారులో చిరుతను ఓ వాహనదారుడు తన చరవాణిలో చిత్రీకరించారు. జుక్కల్ శివార్లోని చేలల్లో చిరుత సంచరించినట్లు పాదముద్రలు చూసి రైతులు భయపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేయాలని జిల్లా, రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. చిరుతను పట్టుకుని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆయా గ్రామాల సర్పంచులు అటవీశాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. చిరుత సంచారంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు మండల కేంద్రానికి బడికి వెళ్లేందుకు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ఇవాళ నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారు. ప్రధాని మోదీకి బీఎన్పీ ఆహ్వానం పంపినప్పటికీ ఇవాళ ఆయన భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో సమావేశం కానుండడంతో ఆయన స్థానంలో ఓం బిర్లా ఢాకా వెళ్లారు. ఫిబ్రవరి 12న జరిగిన బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ భారీ విజయం సాధించింది. 2 దశాబ్దాల విరామం తర్వాత ఆ పార్టీ బంగ్లాదేశ్లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్తో అంటీముట్టనట్టే వ్యవహరించిన యూనస్ ఖాన్ ఆ బాధ్యతల నుంచి వైదొలిగే సమయంలో కూడా భారత్ను రెచ్చగొట్టే ధోరణిలోనే మాట్లాడారు. ఓటీవీ కార్యక్రమంలో వీడ్కోలు ప్రసంగం చేసిన యూనస్ ఖాన్ తన పాలనలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో స్వాతంత్ర్యం, సార్వభౌమ అధికారం, గౌరవాన్ని తిరిగి పొందిందన్నారు. ఇకపై బంగ్లాదేశ్ ఏ ఇతర దేశాల ఆదేశాల మేరకు నడుచుకోబోదన్నారు. బంగ్లాదేశ్ ఇకపై లొంగిపోయే దేశం కాదని, ఇతర దేశాల సూచనలు, సలహాలపై ఆధారపడబోదని పేర్కొన్నారు. పార్టీ, కుల, మత, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ న్యాయమైన, మానవీయ, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ను నిర్మించడానికి పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుగా ఉన్న బహిరంగ సముద్రం బంగ్లాకు ఒక గొప్ప ఆస్తి అన్న యూనస్, నేపాల్, భూటాన్, 7 సిస్టర్స్తో ఈ ప్రాంతం అపారమైన ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలను సార్వభౌమ దేశాలతో కలపడం ద్వారా భారత్ను రెచ్చగొట్టే వైఖరిని కనబర్చారు. యూనస్ 18 నెలల పదవీ కాలంలో భారత్తో బంగ్లాదేశ్ సంబంధాలు పూర్తిగా క్షీణించగా పొరుగు దేశంలో మైనార్టీలపై హింస పెరిగింది. ఇదే సమయంలో పాకిస్తాన్, చైనాలతో ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. అణు ఒప్పందానికి ముందుకు రాకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఈ రాత్రి జెనీవా వేదికగా జరిగే చర్చల్లో తాను పరోక్షంగా పాల్గొంటానని తెలిపారు. అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో గత ఏడాది ఇరాన్కు రుచి చూపించామని గుర్తు చేశారు. ఈసారి ఇరాన్ నాయకత్వం అలాంటి తప్పు చేయదని అనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. గతేడాది తాము దాడులు చేయకపోతే 1 నెలలోనే ఇరాన్ అణ్వాయుధం రూపొందించి ఉండేదని ఆరోపించారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకుంటే మధ్యప్రాచ్యంలో శాంతి పరిడవిల్లుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తే అణు ఒప్పందం విషయంలో రాజీ పడతామని ఇరాన్ సంకేతాలిచ్చింది. ప్రస్తుతం బంతి అమెరికా కోర్టులోనే ఉందని పేర్కొంది. అటు అమెరికాకు చెందిన యుద్ధ విమాన వాహక నౌక అబ్రహం లింకన్ ఇరాన్ సమీపానికి చేరుకుంది. అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. రోడ్ ఐలాండ్లోని ఎం లించ్ ఎరీనా అనే ఇండోర్ హాకీ స్టేడియంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 2 మృతి చెందారు. తర్వాత దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మరో 3కి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి కాల్పులు చోటు చేసుకోవడంతో అక్కడ హాకీ ఆడుతున్న హైస్కూల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలం నుంచి దూరంగా పరుగులు తీశారు. కుటుంబ సభ్యులతో జరిగిన వివాదం కారణంగా దుండగుడు సహనం కోల్పోయి ఈ ఘాతుకానికి తెగబడ్డట్లు పోలీసులు తెలిపారు. అతడికి మానసిక సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై దిగ్గజ మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్కు మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ పాక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు 14 మంది క్రికెటర్లు సంకేతాలు చేసి ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇందులో భారత దిగ్గజ క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ఉన్నారు. వారితో పాటు మాజీ కెప్టెన్లు మైఖేల్ అథర్టన్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రెయర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, నాజర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, స్టీఫెన్ వా, జాన్ రైట్ ఉన్నారు. పలు కేసుల్లో రావల్పిండిలోని జైల్లో ఉన్న ఇమ్రాన్పై
అక్కడి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జైలు గదిలో సుదీర్ఘకాలంగా ఒంటరిగా ఉంచడంతో ఆయన కుడికన్ను చూపు 85% కోల్పోయినట్లు, ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై స్పందించిన పాక్ సుప్రీంకోర్టు వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పందించిన మాజీ కెప్టెన్లు ఇమ్రాన్కు మెరుగైన చికిత్స అందించాలని పాక్ సర్కార్ను కోరారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో మరో 8 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల ఎన్నిక పూర్తి. ఖానాపూర్, క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నంలో రెండోసారి వాయిదా. మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియలో పలుచోట్ల ఉద్రిక్తతలు. ఇబ్రహీంపట్నం, జనగామల్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్షణలు. హైదరాబాద్లో ప్రారంభమైన బయో ఆసియా 2026 సదస్సు భాగ్యనగరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారిందన్న రేవంత్. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల కేటాయింపు కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు. ప్రతిపక్ష వైసీపీ ఆందోళనతో శాసనమండలిలో గందరగోళం. కల్తీ నెయ్యి పాప నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమన్న ప్రభుత్వం. హైపర్ స్కేల్ డేటా సెంటర్లు అభివృద్ధి చేస్తామన్న అదానీ గ్రూప్. $100 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్టు గౌతమ్ అదానీ ప్రకటన. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా తారిక్ రెహమాన్ ఎన్నిక. కాసేపట్లో బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.